అప్డేట్స్ ని ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. రవితేజ ఈగల్ మూవీ ఫిబ్రవరి 9న రిలీజ్ కాబోతోంది. ఈ మూవీ పొంగల్ పోరు నుంచి పక్కకు తప్పుకోవడానికి కారణం ఈ మూవీని సోలో రిలీజ్ చేస్తామని ఫిల్మ్ ఛాంబర్ లో చెప్పడమే అంటున్నారు. కానీ ఇప్పుడు ఫిబ్రవరి 9కి ఈగల్ మూవీ సోలో రిలీజ్ లేకుండా చాలా సినిమాలు పోటీకి దిగటంతో ఆ సమయంలో మాకు ఇచ్చిన మాట నిలుపుకోవాలని ఫిల్మ్ ఛాంబర్ కి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఓ నోట్ ని పోస్ట్ చేసిందట. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో కరుణ కుమార్ తీస్తున్న పాన్ ఇండియా మూవీ మట్కా మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ రాబోతోంది. ఈ మూవీలోని వరుణ్ తేజ్ ఫస్ట్ లుక్ తో పాటు మట్కా ఓపెనింగ్ బ్రాకెట్ అంటూ స్మాల్ టీజర్ ని వదిలింది ఫిల్మ్ టీమ్. ఈ టీజర్ నెట్ లో సందడి చేస్తోంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో జాన్వీ కపూర్ చేస్తున్న మూవీ దేవర. ఈ సినిమాలో ఆమె పాత్ర కేవలం సాంగ్కే పరిమితం అవుతుందంటున్నారు. కేవలం 30 రోజుల కాల్ షీట్స్ మాత్రమే జాన్వీని అడిగారట. దీంతో మూవీలో 4 సాంగ్స్ కే 30 రోజులు కంప్లీట్ అవుతాయని, అలా ఆమె పాత్ర నిడివి ఎంత తక్కువగా ఉంటుందో అంటూ జాన్వీపై రకరకాల గుసగుసలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. మహేష్ బాబు గుంటూరు కారం వసూళ్లు షాకేస్తున్నాయి. వారం రోజులకి ఏకంగా 212 కోట్ల గ్రాస్ వసూళ్లతో షాకేస్తోంది. రిలీజ్ అయిన 1 వీక్ లోనే 200 కోట్ల క్లబ్ లో చేరి ఫాస్టెస్ట్ ఆల్ టైమ్ రికార్డుని సెట్ చేసిందట ఈ మూవీ. రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ అప్డేట్ వచ్చేసింది. ఈ నెల 20న ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లోకి రాబోతోంది. అంటే శనివారం ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కి రానుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో సుకుమార్ తీస్తున్న మూవీ పుష్ప 2 ఈ సీక్వెల్ గురించి హీరోయిన్ రష్మిక ఇదొక నెవర్ ఎండింగ్ స్టోరీ అంటూ చెప్పిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నయనతార లీడ్ లో చేసిన ప్రయోగం అన్నపూరణి. ఈ మూవీలో కొన్ని సీన్స్ ఓ వర్గాన్ని కించపరిచేలే ఉన్నాయంటూ ఈ మూవీ హీరోయిన్ నయనతారపై కేసు ఫైల్ చేశారు. దీంతో ఈ విషయంపై నయనతార మీ మనోభావాలను కించపరిచి ఉంటే క్షమించండి అంటూ పోస్ట్ పెట్టింది.